హలో గాయ్స్, ఇప్పుడైతే మనం CS ర్యాంక్ అయితే ఆడుతున్నాం. CS ర్యాంకుల్లో ఫస్ట్ అయితే USP డబుల్ అయితే తీసుకున్నా నేను. ఇంకా ఇంకా ఎనిమిస్ పోయి కొట్టాలన్నమాట. వెళ్ళిపోవాలి ఇప్పుడు. మా టీమ్మేట్స్ వచ్చి డార్క్ లార్డ్ అంట, ఎవరో సెకండ్ ప్లేయర్, థర్డ్ నేనే. ఇంకా ఇటైతే వెళ్ళిపోయా నేను. ముందైతే అక్కడ ఒక పవర్ ఉంది, ఆ పవర్ అయితే తీసుకొని ఇంకా ఇక్కడికైతే వచ్చేసాం. ఎనిమీస్ దగ్గరికి అయితే ఇదిగోండి, ఒక ఎనిమి ఇక్కడ ఉండు. ఇప్పుడైతే వీళ్ళని కొట్టేయాల. అక్కడనైతే ఈయన్ని చూస్తుంటే ఇంకోటి వచ్చిండు, అందుకే ఈ ఓడిని ఆపేసి ఇంకా ఈడికి టార్గెట్ పెట్టా. ఇక్కడైతే స్టక్ అయిపోయినాడు, అందుకే భిన్న కొట్టుకుందామని. ఓడిని కొట్టేలోపు వీళ్ళు కొట్టేసిండ్రు నన్ను. సరే, ఏం పర్వాలేదు, నెక్స్ట్ రౌండ్ అయితే చూపిద్దాం మనం ఏందో. ఓకే, ఇంకా ఈ రౌండ్లో మనం ఒక లాంగ్ రేంజ్ కాదు, షార్ట్ రేంజ్ కాదు, మిడ్ రేంజ్ అయితే తీసుకున్నాం. ఇంకా వెళ్ళిపోదాం ఫైట్కి. ఇప్పుడు ఖచ్చితంగా రౌండ్ మాదే, ఎందుకంటే సెకండ్ రౌండ్ ఖచ్చితంగా ప్లేయర్స్ 100% మనకే వస్తుంది. ఎందుకంటే మిడ్ రేంజ్ బాగా పడుద్ది. వాళ్ళు ఒకవేళ షార్ట్ రేంజ్ తీసుకుంటే మనం మిడ్ రేంజ్ నెక్కైతే ఈజీగా కొట్టేయచ్చు. వాళ్ళు లాంగ్ రేంజ్ తీసుకున్నా మనం కాస్త దగ్గరికి వెళ్ళి అయితే మిడ్ రేంజ్కి వెళ్ళి కొట్టేయచ్చు. అందుకే మిడ్ రేంజ్ వస్తుంది. సెకండ్ రౌండ్ ఓడిపోయినప్పుడే వస్తుంది. ఇంకా గెలిచినప్పుడు మీ ఇష్టం, చాయిస్ మీదే, తీసుకోవాలని బట్టి ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడైతే నేను ఒక డ్యామేజ్ కిల్ అయితే కొట్టేశా. ఇంకా ఎనిమీస్ ఎక్కడ ఉండని చూస్తుంటే 4వ దగ్గర ఒక ఎనిమి అయితే ఉన్నాడు. 4వ అయితే కొట్టేసిండు. ఇంకా మనం వెళ్ళిపోదాం. మనం ఇక్కడ నుంచి కొడదాం పైనకి, ఎందుకంటే వాడి దగ్గర షార్ట్ రేంజ్ ఉంటుంది ఖచ్చితంగా. అందుకే మనం ముఖం వేసుకుందాం. వాడు చూసేసిండు, వాడి దగ్గరికి రాకముందే కొట్టేసా. ఎందుకంటే వాడి దగ్గర MP5 డబుల్ చిప్ ఉంది, అందుకే ఈ డబుల్ చిప్తో ఫైర్ ఈజీగా కొట్టేస్తాడు. అక్కడి నుంచి రాగానే ఇక్కడ ఒక ఎనిమి కనపడితే ఇదైనా కూడా నాకు చేసేసా. ఇంకా ఫుల్ కిల్ చేసుకొని మెడికెట్ వేసుకుందాం. ఇంకా మెడికెట్ వేసుకొని ట్రిపుల్ కిల్ కొట్టాను కదా నేను. ఇంకా మన కిల్ ఏరే వాడు దెబ్బకుండా చూసుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే ఏస్ అయితే వస్తుంది. ఇంకోటి దొబ్బితే అయిపోద్ది గేమ్. చూడండి, మామ కిల్ అయితే దొబ్బేసిండు. సరే, ఏం పర్వాలేదు, ట్రిపుల్ కిల్ కొట్టేశాం. పండు వైటీ MVP పడింది, పండు వైటీ అని. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ నేనైతే గ్రోజా అండ్ MP5 ట్రిపుల్ చిప్ అయితే చేసేసా. ఇంకా USP డబుల్ తీసుకొని వాళ్ళ ముందు ఫైర్కి అయితే వాళ్ళని కొట్టడానికి అయితే వెళ్ళిపోతున్నాం. సరే గాయ్స్, ఇప్పుడు వాళ్ళని ఫైర్ అయితే చేయాలి కదా, వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు ఇట్టు వెళ్ళిపోకూడదు, ఇట్టే తిరిగి వెళ్ళిపోదాం. ఇంకా ఎనిమిస్ అందరూ ఇట్టు వస్తారో అట్టు వెళ్తారో మనకు తెలియదు కదా. ఒక ఎనిమి అయితే అటు వచ్చిండు, ఇద్దరు వచ్చిండ్రు, ముగ్గురు. స్క్వాడ్ కూడా అక్కడే ఉందనుకుంటున్నా నేను. ముగ్గురు ఇటు వచ్చిండ్రు. ఒకడు నాకు తెలిసి వాళ్ళ ఇక్కడ ఉంటారు అనుకుంటా. ఫైర్ అయితే చేస్తుంది ఇక్కడ నుంచి. ఫైర్ అయితే ఇద్దరం అయితే ఎక్కువ చేసినాం. మా వాడైతే కొట్టేసిండు ఇన్ని. ఇంకా మేమైతే ఇంకొకటి హిట్ అయితే వెళ్ళిపోయిండు, అందుకే కింద అయితే గెలిపోతున్నా నేను కూడా. కింద డాడ్ కనపడటం లేదు. ఈడుగండి మా ముఖం వేసిండు, సైగ్గా కొట్టాలని చూసిండు, ఆయన వాడిని నాకు చేసేసా. ఇంకా మెడికెట్ వేసుకుందాం. మా వాడైతే డార్క్ లార్డ్ అంట, ఎవరో. ఇక్కడ నేను ఉంటే డార్క్ లార్డ్కి ఫుల్ అయితే దింపిండోడు. ఇంకా మనము ఓడి కూడా వీడికి ఫుల్ దింపినట్టుండు, ఈజీగా తెచ్చిండు వీడు. మామ వీడికి కనెక్ట్ అయింది మా ఓడిని కొడుతుంటే. సరే, ఏం పర్వాలేదు, లాస్ట్లో వచ్చేట డ్యామేజ్ కిల్ దెబ్బాం కదా, నాకైతే హ్యాపీగా ఉంది. ఎందుకంటే డ్యామేజ్ కిల్ దెబ్బాం కదా. అట్టకి డ్యామేజ్ కిల్లు దెబ్బతో ఉండాలి మామ. అప్పుడప్పుడు మనం వేరే వాళ్ళకి ఇవ్వాలి కిల్లులు. ఇందాక చూసిండు కదా, అక్కడ ఏస్ మిస్ అయింది. అట్టా ఒక్కోసారి వదులుకోవాలన్నమాట. నేను వదులుకున్నా అని చెప్పటం లేదు, మీరు అట్ట అనుకోవచ్చు. బట్ మా వాడు కొట్టేసింది కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము. ఇప్పుడు
సరే ఇప్పుడు ఈ రౌండ్ ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇప్పుడు డ్రాప్ లూజ్ చేసే ఛాన్స్ అయితే ఎనిమిస్కి అయితే వచ్చింది. ఆల్రెడీ సగం లూజ్ చేసేసిండ్రు డ్రాప్ని. ఇంకా పూర్తిగా అయితే లోట్ అయితే చేసేసిండ్రు. ఇంకోళ్ళు ఖచ్చితంగా ఇక్కడ వస్తారు. ఒకడు వస్తే ఒకరిని కొట్టేద్దాం. మామ ఇద్దరు వచ్చిండ్రు ఇక్కడికి, అందుకే ముందు గ్రెనేడ్ వేద్దాం. గ్రెనేడ్ వేసి మనం అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి ఒకడు వస్తే ఒకరినైతే కొట్టేసా, అంటే నాకు చేసేసాలే. ఇంకా గ్రెనేడ్ వేద్దాం, కిల్లు లేకుంటే మళ్ళీ రివైవ్ ఇచ్చేస్తారు వాళ్ళకి. అందుకని నేనైతే వాడిని అయితే కొట్టేసా ఫుల్ కిల్ చేసుకొని. ఇక్కడికి వచ్చి మెడికెట్ వేసుకుంటుండా. ఇంకా ఎనిమిస్ కవర్కి అయితే వెళ్ళిండ్రు, అంటే కవర్ ఫైట్ ఆడుతుండ్రు ఎనిమిస్. ఇంకా మనం ఏం చేయలేక ఇక్కడే ఉందాం. ఛాన్స్ వచ్చినప్పుడు కొట్టాలి. మళ్ళీ ఛాన్స్ చూసుకోలేం కదా. అండ్ ఇక్కడ డార్క్ లార్డ్ని ఎవరో నాక్ చేసిండ్రు. ఇప్పుడు నువ్వు పోయి కొట్టాలా. ఇదిగోండి ఫుల్ అయితే డ్యామేజ్ అయితే చేసాము మా ఇడికే. ఆయన వెనకాల ఇంకొచ్చేసి నన్ను కొట్టేసిండ్రు. నా దగ్గర వాడలేదు, వేసుకుందాం అనుకున్నా. సరే ఈ రౌండ్ అయితే కొట్టేసిండ్రు మమ్మల్ని. ఈడెవరో శక్తి అంట, శక్తి ఎక్కైతే కొడతాడు. ఎక్కైతే లాంగ్ రేంజ్ అయితే కొట్టేయచ్చు ఈజీగా. వీళ్ళందరూ మిడ్ రేంజ్ షార్ట్ రేంజ్కి వస్తారు. ఎక్కి కాస్త మిడ్ రేంజేలే. ఆయన ఈడు MP40 కోబ్రా ఫుల్ చేసుకొని వచ్చి కొట్టేసిండు. వైట్ 110 అంట. ఎవరు ఇంకా ఈ రౌండ్లో ఇద్దరం ఒకటే రౌండ్స్ అయితే, వాళ్ళే 2 రౌండ్స్ మా 2 రౌండ్స్. ఈ రౌండ్ ఎవరు గెలుస్తారో చూడాలా. ఖచ్చితంగా మేము గెలవాలా, ఎందుకంటే స్టార్ అయితే పెరుగుద్ది. లేకుంటే మైనస్ అయితే ఈజీగా అయిపోద్ది. మైనస్ అంత సీన్గా మైనస్ అవ్వదు అనిపిస్తుంది, ఎందుకంటే ప్రొడక్షన్ ప్లే ఆడుతాం మనం. నాకు ఎనిమి అయితే వచ్చిండు. ఎనిమియా మా టీమేట్ తెలియదు. అట్టా డ్రాప్లు చేస్తుంటే మామ ఈడ ఎనిమి ఇంతవరకు మా టీమేట్ అనుకుంటున్నా. మా టీమేట్ నిద్రపడింది ఈడి మీద. షెట్ నేనైతే కనుక్కోలేకపోయినా. ఇక్కడి నుంచి అయితే ఫైర్ చేయడం చాలా కష్టం, అందుకే బయటకు వచ్చి వెళ్ళిపోదాం. అంతలోపే ఎనిమి వెనకాల నీకైతే వచ్చి కొట్టేసిండు. సరే నెక్స్ట్ రౌండ్ అన్నా కొట్టేద్దాం వీళ్ళని. ఇంకొక రౌండ్ ఛాన్స్ ఇవ్వకూడదు వీళ్ళకి, ఛాన్స్ ఇవ్వకుండా కొట్టేయాలా. టీమ్ అప్ చేద్దాం వాళ్ళ దగ్గర టీమ్ అప్ చేద్దాం. ఇక్కడికి వెళ్ళి నేను టీమ్ అప్ చేస్తుండే మా టీం చూడండి ఏమంటే వేసుకొని గమ్ము పనుకున్నాడు. రెత్తిరా అనేసరికి వీడు తీసేసిండు. ఇంకా నెక్స్ట్ నేనే ఫస్ట్ ఉన్నా, అమౌంట్ లేడానికి కూడా. అప్పుడే ఈడైతే నన్ను నరకానికి అయితే తీసుకొని వచ్చిండు. నేను వేస్తే అది స్వర్గం నాకు. ఈడేసిండు గట్టి నరకం, ఆయన కొట్టేసేవాడిని. ఇంకా వీళ్ళని ఒకడైతే అయిపోయింది వాళ్ళ టీంలో. ఇంకా మనము అక్కడ ఫైర్ జరుగుతుంది, ఫైర్ దగ్గరికి వెళ్ళి ఎనిమిస్ని కొట్టేద్దాం. వాళ్ళకుండా అక్కడ పైన ఉన్నారు వాళ్ళు ఎనిమిస్, ఇంక కొట్టేద్దాం వెళ్ళి. ఇద్దరు ఉన్నారు అనుకుంటా, ఒక్కడే ఇంకొకడు కిందండు. ఇద్దరు పైకి వచ్చిండ్రు. నేను కింద ఇంకొస్తాను అనుకున్నారు అనుకుంటా. ఒకడేమో మళ్ళీ నన్ను యమలోకానికి తీసుకెళ్ళిపిండు, అంటే నరకానికి. మళ్ళీ మనమైతే ఇప్పుడు వీళ్ళని కొట్టేయాలా. ఎందుకంటే వీడికైతే పూర్తి డ్యామేజ్ అయితే దింపేసా. మామ జోన్ జర్ర అయితే చచ్చిపో మామ. 2 HP మిగిలింది. 2 HPతో బతికినాం. వాళ్ళ పక్క ఒక్క ఎనిమి ఉండు, ఇంకా వాళ్ళని కొట్టేయాలా. డార్క్ లార్డ్ అయితే కొట్టేసిండు. వాడు 2 కిల్లులు కొట్టి నేను 2 కిల్లులు కొట్టిన. ఆయన MVP నాదే వచ్చింది.
ఇంకా లాస్ట్ రౌండ్ 3-3 ఎవరు గెలుస్తారో చూడాలా. నేను వించెస్టర్ త్రిబుల్ చిప్ తీసుకొని అండ్ MP5 త్రిబుల్ చిప్ తీసుకొని అయితే వెళ్ళిపోతుండా ఫైట్కి. ఈ రౌండ్ ఖచ్చితంగా గెలవాలా. గెలుస్తాం ఖచ్చితంగా, ఎందుకంటే ఎక్కువ ఛాన్సెస్ మాదే ఉన్నాయి. అప్పుడే ఒక నాకేంటి చేసిండ్రా, అటుంటుంది మా టీమేట్స్తోని. ఇదిగోండి ఈ పక్కన ఇంకొకడు వస్తుండు. వాడిని ఇప్పుడు కాదు, గ్రెనేడ్ వేసి చంపాను. గ్రెనేడ్ వేసేసాం. అంతలో పేడకైతే ఏడొచ్చిండు. గ్రెనేడ్ కూడా వేస్ట్ అయింది. సరే ఏం పర్లేదు, నాకేండే ఏడైతే నాకేండు. ఇంకా ఒక్కడుండు వాళ్ళ టీంలో, ఆ ఒక్కడిని మనమే కొట్టాలా. వాడు ఎక్కడుండో ముందు చూడడానికి మెట్లయితే ఎక్కేద్దాం. నాకైతే కొద్దిగా డ్యామేజ్ తీసిండు మా అంటే సగం డ్యామేజ్ తీసేసిండు. ఆ ఇంట్లో ఉండనిపిస్తుంది నాకు. ఒక గ్రెనేడ్ అయితే వేసేస్తే వాడు అక్కడైతే లేడు, అందుకే మెడికెట్ వేసుకుంటుండా. ఇంకటి తిరిగేలేపు వాడు మీద డ్యామేజ్ పడింది. ఇంకందుకే వాడిని అయితే కొట్టేసా, హెడ్ షాట్ అయితే కొట్టేసా. సరే ఉంటా, బాయ్.